హలో ఫ్రెండ్స్ 2025లో టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అనేది మాట్లాడదాం. ఓకే, సో చాయిస్ అనేది ఎప్పుడు రాంగ్ చాయిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ రాంగ్ చాయిస్ అంటే ఏంటంటే ఒక డిమాండ్ లేని, ఫ్యూచర్ లేని ఒక టెక్నాలజీ సెలెక్ట్ చేసుకొని దాని మీద ఉండిపోకూడదు కదా, రైట్? సో టాప్ 3 అంటే మిగతావి లేవా అంటే మిగతావి కూడా ఉండొచ్చు, బట్ టాప్ 3లో ఏ ఉన్నాయి అన్నది నేను ఇక్కడ స్ట్రెస్ చేసి మాట్లాడబోతున్నాను. ఓకే, సో మీరు ఇప్పటి వరకు ఏ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోకపోతే ఈ వీడియో అనేది మీకు కరెక్ట్ గైడెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే వరల్డ్ చాలా ముందుకు పరిగెడుతోంది కదా. సో ఏఐ అంటున్నారు, లేకపోతే డేటా సైన్స్ అంటున్నారు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అంటున్నారు, ఇంకా రకరకాల టెక్నాలజీస్ వస్తూనే ఉన్నాయి. ఓకే, సో మనం కరెక్ట్ థింగ్ సెలెక్ట్ చేసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేం. ఒకప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో నోకియా మొబైల్ ఉండేది, ఈరోజు అలాంటి నోకియా కంపెనీ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. సో సెల్ఫ్ అప్డేట్ చేసుకోకపోతే ఎవరి పరిస్థితి అయినా అంతే, అర్థమవుతుందా? కాబట్టి కరెక్ట్ చాయిస్ తీసుకోండి. ఓకే, సో ఇక టాప్ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇది వచ్చి పైథాన్ అండి. ఓకే, సో పైథాన్ అన్నది నంబర్ 1 చాయిస్ అండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత మనకి పాపులర్ అవుతోంది, మనం అది ఒక బజ్వర్డ్ లాగా అయిపోయింది కదా. సో అలాగే మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. సో ఇంకా ఫ్యూచర్లో ఎలా అయిపోతుందంటే మీరు వేరే ఏ టెక్నాలజీ వైపైనా ఉండండి, కానీ ప్రతి ఒక్కరికి కూడా పైథాన్ రావాలి అన్న సిచ్యుయేషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే సో చాలా డిఫరెంట్ డొమైన్స్లో ఉండే టూల్స్ అన్నింటిలో కూడా పైథాన్ స్క్రిప్ట్స్ అనేవి రాస్తూ ఉంటారు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి పైథాన్ అనేది కంపల్సరీగా రావాలి, నేర్చుకోవాలి అన్న డే అనేది వస్తుందన్నమాట. ఓకేనా, రైట్? అండ్ సెకండ్ చాయిస్ వచ్చి జావా స్క్రిప్ట్ అండి. సో జావా స్క్రిప్ట్ అనేది వెబ్ డెవలప్మెంట్, ఫుల్ స్టాక్ వీటిలో చాలా బాగా డామినేట్ చేస్తోంది. ఓకే, సో ఆ ఈజ్ ఆఫ్ డెవలప్మెంట్, ఫాస్ట్ డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆ టెక్నాలజీకి ఉండేటటువంటి ఆ పవర్ఫుల్ ఫీచర్స్ కావచ్చు, మనకి జావా స్క్రిప్ట్ని సెకండ్ పొజిషన్లో పెట్టాయన్నమాట. సో పైథాను, జావా స్క్రిప్ట్ ఫస్ట్ సెకండ్ పొజిషన్స్కి పోటీ పడుతూ ఉన్నాయి ఈరోజు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో సో మీరు జావా స్క్రిప్ట్ని ప్రిఫర్ చేయండి. ఇక థర్డ్ వన్ వచ్చి జావా అండి. ఓకే, సో జావా అనేది ఈ రోజుకి కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి, హైలీ స్కేలబుల్ అప్లికేషన్స్ అంటే బ్యాంకింగ్ అటువంటి సెక్యూర్డ్ అండ్ స్కేలబుల్ అప్లికేషన్స్ డెవలప్ చేయాలి అని అనుకుంటే స్ట్రాంగెస్ట్ చాయిస్ ఇస్ జావా. ఓకే, అలాగే మనకి మొబైల్ యాప్స్ డెవలప్ చేయాలంటే ఆండ్రాయిడ్ ఇటువంటి మొబైల్ యాప్స్ డెవలప్ చేయాలన్నా స్ట్రాంగెస్ట్ చాయిస్ ఇస్ జావా ఓన్లీ. ఓకే, కాబట్టి మీకు మొబైల్ యాప్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు జావాని ప్రిఫర్ చేయండి. ఓకే, సో ఈ 3లో ఏది తీసుకున్నా కూడా మీకు మంచి కెరీర్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.